హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హర్షాని. ఇప్పుడైతే మేము మా పిన్ని వాళ్ళ ఊరికైతే వచ్చినామన్నమాట. ఇక్కడ మా వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇంకా మేమైతే మా పిన్ని వాళ్ళ ఊరికి ఎందుకు వచ్చినామంటే ఇంకా పీర్ల పండుగ అనమాట. ఇంకా పీర్ల పండుగ ఉందనేసి అయితే ఇంకా మేమైతే పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. ఇక్కడైతే పిన్ని వాళ్ళు గొడుగు చేపించినారనమాట దేవుడికి. ఇంకా అట్లనే మా బాబాయ్ తూకం చక్కెర, మళ్ళీ వచ్చేసి దేవుడికి పూలహారము అవన్నీ అయితే తీసుకొని వచ్చినారనమాట. ఇంకా చక్కెర చదివింపులు అయిపోయిన తర్వాత అందరికీ అయితే పంచుతున్నారు ఇక్కడ మా పిన్ని అయితేను. ఇక్కడైతే సందడి సందడి ఉంది. నైట్ కొంచెం లైటింగ్ అయితే లేదనమాట ఇక్కడైతేను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా దేవుళ్ళని దింపుతారనమాట గుండంలోకి. ఇక్కడైతే ఇంకా పొద్దున్నే దేవుళ్ళని అయితే గుండంలో దిగి వెళ్ళిపోతారు కదా దేవుళ్ళు, అట్లా అనమాట. ఇంకా పొద్దున్నే అయితే దేవుళ్ళని ఎత్తి గుండంలోకి అయితే దింపేసి వెళ్తున్నారనమాట ఇక్కడ. ఇంకా ఇంటింటికి జనాలు అయితే చాలా మంది వచ్చినారు. ఇంకా మేము అసలు నిలబడే కూడా లేదనమాట మాకు ప్లేసు. అయినా అట్లనే వీడియో అయితే క్యాప్చర్ చేసినాను. నేనైతే వచ్చినంత అయితే తీసినాను వీడియోని. ఇక్కడైతే అందరూ దేవుళ్ళ కంటే ముందు గుండంలో దిగి వెళ్ళిపోతారు కదా, అట్లనేసి అయితే వాళ్ళు పోయినారు. ఇంకా నెక్స్ట్ అయితే దేవుళ్ళు అయితే దిగి వచ్చేస్తున్నారు. ఇక్కడ అయితే వారపడతారు కదా మామూలుగా. అంటే దేవుళ్ళకి మనం ఏదన్నా ఒకటి మనసులో అనుకొని దేవునికి నీళ్లు పోసుకొని వారపడితే దేవుడు మనల్ని దాటుకొని వెళ్ళిపోతే అది ఏదైనా కానీ మనం అనుకుంది జరుగుతుంది అనేసి ఒక నమ్మకం అనమాట. ఇక్కడైతే మా పిన్ని ఫస్ట్లో అక్కడ పడుకుంది కదా, మా పిన్ని అనమాట అక్కడ పడుకునింది. స్వామి వచ్చేసి తొందరగానే దాటినాడు అనమాట మా పిన్నికి. మరి ఏం మొక్కు అనుకునిందో తెలీదు. ఇంకా చాలా మంది అయితే వారపడినారనమాట. ఇంకా అట్లే దేవునికి ఒక్కొక్కరిని దాటుకుంటూ దేవుడైతే రావాలా. ఇంకా ఒళ్ళోకి వస్తారంటారు కదా దేవుడికి. ఒళ్ళోకి వచ్చిన తర్వాత ఇంక ఇదంతా జరుగుతుంది అనమాట. ఇంకా అందరూ అయితే ఎంకరేజ్ చేస్తున్నారు ఆ దేవునికి, ఎట్లా తిరిగి వాళ్ళకి నెరవేర్చాలి కదా అట్లనేసి అయితే ఎంకరేజ్ చేస్తున్నారు, విజిల్స్ వేస్తున్నారు. చాలా హ్యాపీగా అయితే ఉందబ్బా. ఎందుకంటే అట్లా చూడాలంటే నిద్ర అయితే మేలుకోవాలన్నమాట. ఎందుకంటే అది అట్లాంటిది పొద్దున్నే అట్లాంటివి జరుగుతాయి అన్నమాట. ఇంకా మా చెల్లెల్ది బర్త్డే అనమాట ఆ రోజు కూడా. ఆ రోజు నా చెల్లెల్ది బర్త్డే అయితే ఇంకా మా నాన్న అయితే కేక్ తెచ్చినాడు, మా పిన్ని కూతురు ఇక్కడ. ఇంకా మా బాబాయ్ వాళ్ళంతా చాలా మంది ఉన్నారు. ఇంక వీళ్ళైతే పర్సులు తీస్తున్నారనమాట. ఎందుకంటే ఆ పాపకి కేక్ పెట్టి డబ్బులు ఇచ్చేదానికైతే. ఇవన్నీ చిన్నప్పుడు చూసినా నేనైతేను. ఇంక ఇప్పుడైతే అట్లా ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు లేరు మాకి. ఇంకా అందరూ కలిసిన ఆనందం ఒకటి. ఇంకా నా చెల్లెలది బర్త్డే కదా, ఇంకా అట్లా అనేసి సెలబ్రేషన్ చేయాలనేసి మా వాళ్ళు అయితే అనుకున్నారు. ఏదో చిన్నగా అయితే అట్లా సెలబ్రేషన్ అయితే జరిగిందబ్బా. ఇంకా అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా సాయంత్రం మేము ఇంకా దేవుడి దగ్గరికి అయితే పోయినాము. ఇంకా మేము పోయేపాటికైతే సగం దారికి అయితే వచ్చినారనమాట దేవుళ్ళు. ఇంకా బాయికి పోతాయి అంటారు కదా కొన్నూరులో ఏటికి పోతాయి అనేసి అయితే అంటారు. ఇంకా ఇట్లా అయితే అందరు జనాలు అయితే వచ్చినారు. సాయంత్రం కదా, ఇంకా ఎక్కడోళ్ళు అక్కడైతే అందరూ వచ్చేసినారనమాట. దేవుళ్ళని పంపిస్తున్నారనమాట. ఇంకా పంపించిన దానికి అందరూ ఇట్లా వచ్చేసి అయితే జనాలు ఎంత కుప్ప ఉన్నారు చూడండి. ఇక్కడైతే మేమైతే బెలూన్స్ అయితే మా అమ్మ పిల్లలకైతే అందరికీ బెలూన్స్ అయితే తీసిచ్చింది.
మేమైతే ఇంకా రక్షిత అయితే బెలూన్ తీసుకొని ఆడుకుంటున్నాము. ఇంక ఇక్కడైతే ఇంకా దేవుళ్ళు రోడ్డు మీదకి అయితే వచ్చేసినారు. ఇంకా పోయేకైతేను ఇంకా అందరూ మొక్కుకుంటున్నారు అనమాట. నేను కూడా పోయి మొక్కుకున్నాను దేవుళ్ళకైతే. చూడండి ఎట్లున్నారో దేవుళ్ళు. ఇంకా ఇక్కడే మీకు కనిపిస్తుంది కదా అక్కడ దేవుడు సెకండ్ అనుకుంటా మా పిన్ని వాళ్ళు గొడుగు అయితే ఇచ్చింది. ఇంక ఇక్కడైతే వీళ్ళంతా డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.